ఇప్పుడే ఇద్దరుగా చూసినప్పుడే కార్యక్రమం సార్ కూర్చున్నాడు, అందుకని ఆయన కోసం బలవంతంగా తీసుకొచ్చాను సార్. ఇది ఈరోజు గురుగారు సమాధి దిన రోజు. మరి దామోదర్ సార్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, అయ్యా అంతా మీరే, మాకైతే ఏది తెలియదు. ఎందుకంటే పరోక్షంగా గురువు పైలోకాలు ఉన్నా ప్రత్యక్షంగా మాత్రం మీరున్నారు. అంటే గురు తర్వాత గురు మీరే. రామలక్ష్మణులు ఎలా ఉన్నారో మరి విజయభాస్కర్ రెడ్డి సార్ గారు మీరు రామలక్ష్మణులాగా తోడు నీడగా ఉన్నారు. కాబట్టి మీ పాదాలు ఇక్కడ ఎప్పుడైతే పడతాయో ఆ రోజు నేను భూమి పూజ చేయాలి, లేదంటే అంతవరకు దాకా నేను వెయిట్ చేస్తాను. ఆ పత్రిజ్ గారే ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తున్నా అని మాటిచ్చి స్వర్గలోకాలకి వెళ్ళారు. కానీ మాట వీరి రూపంగా జరగాలన్నది నా కోరిక అన్నమాట. ఎందుకంటే ఇంత గొప్ప ట్రస్ట్ నడిపించాలంటే ఆసామాసి కాదు. మరి విజయభాస్కర్ రెడ్డి సార్ గారు నిజంగా తను ఈ జన్మలో ఒక అద్భుతమైన సోల్ భూమికి రావడం అంటే అంత సహనము ఓపిక వీరిద్దరికి మాత్రము చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మరి మనం కూడా వారి మార్గంలో పత్రిసార్ మార్గంలో మనమందరము, మళ్ళా వీరి మార్గంలో మనం ఇలా ఒకరికొకరు సేవలు వాదుడుగా అంటే తోడు నీడగా మనం పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకార జగత్తు ఏవైతే మూడు ఉన్నాయో ఈ మూడిట్ల కొరకే నిరంతరం మనము ప్రతి శ్వాసలో ఎరుక ఉండాలి. అంటే నేను నా ద్వారా ఒక 10 మందిని మార్చుకోవాలి, ఒక 10 మందిని మార్చుకోవాలి. 10 మంది తర్వాత ఇంకా వాళ్ళు 10 మంది అంటే ఎందరో అవుతారు. నా ద్వారా ఒక పిరమిడ్ అనేది భూమి మీద భూమాతకు గిఫ్ట్ ఇవ్వాలి. ఇది ప్రతి ఒక్క మానవుడి యొక్క హృదయంలో నిరంతరము తొణికిసలాడుతూ ఉండాలి. ఇదే మన గురువారు ఇచ్చిన ఒక గొప్ప అద్భుతమైన సంకల్పం. కావున మిత్రులారా, మరి మహానుభావులు కోరిక మేరకు మరి వాళ్ళు దామోదర్ సార్ గారు ఆ డేట్ ఇవ్వడానికి మరి పత్రిజ్ గారి ఎంపికన, దామోదర్ సార్ గారి ఎంపికన, సదానంద గురువు గారు ఈ రోజే సమాధి చెందిన రోజు. ఇది ఒక నాకు ఇక్కడ నా రామారావు సార్ గారు పూజ చేశారు. డేట్ చెప్పినప్పుడు నాకు తెలియదు, నాకు కూడా 3 రోజుల క్రితమే తెలుసు. ఈరోజు సదానంద గారు వదిలిపెట్టిన రోజు నాకు 3 డేస్ ముందే తెలుసు. రామారావు సార్ గారు నిన్ననే తమిళనాడు నుంచి ఇంటికి వచ్చి మెసేజ్ చూసిన తర్వాత వెంటనే ఆనందం తట్టుకోలేక ఫోన్ చేసిండు. లక్ష్మణ్జీ మరి మీరు డేట్ పెట్టుకున్నారు, తెలిసి పెట్టుకున్నారా తెలక పెట్టుకున్నారా అని అడిగాడు అనమాట. సార్ మరి అయితే దామోదర్ సార్ అయితే ఫిక్స్ చేసిండ్రు. అంటే మరి దీని ముఖ్య విశిష్టత ఏంటిది అని అడిగాడు. అంటే సార్ మరి నాకు తెలిసి అయితే ఇవాళ హనుమాన్ జయంతి కదా, తర్వాత గురువారం అన్నాను. అంటే సార్ అన్నాడు, లేదు లేదు ఇంకొకటి ఉంటుంది, ఏదో ఉంది, నువ్వు గమనించు అన్నాడు. లేదు సార్ మరి నాకు అది ఇంతవరకు తెలుసు అంటే, లేదయ్యా ఈ రోజు రేపు రోజు గురువారం నాడు 22 తారీఖు నాడు సమాధి చెందిన సదానంద గురువారు మన గురువారి గురు సమాధి చెందిన రోజు. అంటే రెండు కలిసి వచ్చినంటే ఒక గొప్ప సదా అవకాశం ఇది. అంటే తెలియకుండానే మంచి నిర్ణయం జరిగింది. కాబట్టి నిజంగా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎందరికో మార్గదర్శనం కావాలి. నేను కూడా ఈ 3-4 రోజులు వస్తున్నాను అని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మరి మన గొప్ప మాటలు సాకృష్ణ రెడ్డి గారికి నేను ఒకసారి మనస్ఫూర్తిగా, వీరు కూడా నాకు అవకాశం ఇచ్చి ఆర్మూరు చుట్టూ ప్రాంతాల్లో అక్కడక్కడ లక్ష్మణ్ మీరు రావాలి క్లాస్ పెట్టాలంటే ఎస్, తండ్రుల తర్వాత తండ్రులు. ఎందుకంటే గురువారు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు నాకు ఇచ్చిన అవకాశం నేను దుర్వినియోగపరచకూడదు, వినియోగించుకుంటాను. అది వర్షం పడుతుందా ఎండ కొడుతుందా అనవసరం, అవకాశం వచ్చిందా ఎస్ నేను వెళ్ళాలి అని చాలా ఊర్లోకి వెళ్ళి అయ్యగారు నాకు అవకాశం ఇస్తే చాలా అందరూ కనెక్ట్ అయ్యి ఆ పత్రిక గారే చూసుకుంటున్నారు. వీరు కూడా ఒకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు మరి పిరమిడ్ ధ్యాన మందిరం, అద్వైత పిరమిడ్ ధ్యాన మందిరం 27/27 మరి ఒక చక్కని ధ్యాన మందిరానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన పిరమిడ్ మాస్టర్ పైడుమడుగు లక్ష్మణ్ గారికి, మరి సోదరుడు చిన్న లక్ష్మణ్ గారికి, మరి ఈ కార్యక్రమానికి మరి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మన పిరమిడ్ సొసైటీని అద్భుతంగా నడిపిస్తూ మనందరినీ ధ్యానులుగా, శాకారులుగా, పిరమిడ్ మాస్టర్లుగా తీర్చిదిద్దుతూ మనకెప్పుడు
మన వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి, పత్రిజీ మార్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి విశేషంగా కృషి చేస్తున్న మన ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి సార్కి, అదేవిధంగా పత్రిజీ గారి వెంట ఉంటూ వారి వ్యక్తిగత సహాయకుడిగా మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో తిరుగుతూ శాకార ర్యాలీలను అన్ని జిల్లాలను సమన్వయపరుస్తూ మన వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్న మన దామోదర మహాస్వామి గారికి, జైత్యాల జిల్లా అధ్యక్షులు ముక్కా సత్యనారాయణ గుప్తా గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి లక్ష్మణ్ మాస్టర్ గారు చాలా గొప్ప అద్భుతమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. వారిని చాలా సందర్భాల్లో చూసినాము. నిజామాబాదు, ఆర్మూరు, బాల్కొండ ఈ ప్రాంతాల్లో ఎక్కడ క్లాసులు ఉన్నా కానీ వారు రావడం, క్లాసులు చెప్పడం, మరి ప్రతి గురువారం ఇక్కడ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేసి అద్భుతంగా సేవలు అందిస్తూ ఉన్నాడు. మరి వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో గొప్పది. ఒక మంచి ధ్యాన మందిరాన్ని నిర్మించి మరి ప్రతి గురువారం క్లాసులు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లకు, ప్రజలకు ధ్యానం గురించి అవగాహన కల్పిస్తూ వారి చేత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేయిస్తూ మరి వారు ఉన్నంతలో వారి స్థాయి కంటే ఎక్కువ కూడా ప్రతిసారి ఆశయం కోసం మరి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. మరి ఈరోజు మనం మొట్టమొదటిసారి మేము ఇక్కడికి రావడం, మరి వారు సేవలు ఎంతో గొప్పవి. మరి వారిని చూసి మేము కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మరి వాళ్ళిద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళను పోషిస్తూ మరి ఒక మంచి గృహాన్ని నిర్మించి ఆ ఇంటి మీద ఒక అందమైన మెరకబా ధ్యాన మందిరాన్ని నిర్మించి మరి ఇంకో ధ్యాన మందిరం ఉండాలా, మరి ఇంకా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ప్రాంత ప్రజలకు అందరూ అందించాలని వారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. మరి ప్రపంచంలో చాలామంది ఉన్నారు, మరి అవకాశాలు అందరికీ రావు. మరి విశ్వంలో ఎవరైతే మరి లోక కళ్యాణ కార్యక్రమాలు చేయడానికి వస్తారో వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి వారి ద్వారా ఈ ప్రాంతం అంతా ధ్యానం, శాకారం, పిరమిడ్మయం కావాలా. మరి అంత చక్కని ధ్యాన మందిరానికి మనం కూడా అందరం ప్రతి ఒక్కరూ వారికి చేదోడు వాదోడుగా ఉండి వారికి అన్ని విధాలా మనం సహాయ సహకారాలు అందించి మరి ధన, ధాన్య, వస్తువు, మాట రూపేణ వారికి సహకారం అందించి ఆ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కూడా మనం అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. ఆ ధ్యాన మందిర నిర్మాణంలో మనమందరం పాలు పంచుకుందాం. ఒక విశ్వంలో ఒక విత్తేసి పెట్టకూడదాం. మరి ఎక్కడ ధ్యాన మందిరాలు నిర్మించినా, ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా మనం వారికి చేయుతను అందించాలా. ఎందుకంటే విశ్వ కళ్యాణంలో మనం అందరం భాగస్వామ్యం కావాలా. మరి ఈ విశ్వమంతా ధ్యానం, శాకారం, పిరమిడ్మయం కావాలంటే మనం అందరం కూడా పనిచేయాలా. మన సార్ విజయ్ భాస్కర్ రెడ్డి సార్ మరి ఎంతో వ్యాపారంలో బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థను మరి పత్రి సారు బాధ్యతలన్నీ, మహేశ్వర మహాపిరమిడ్ బాధ్యతలు, ఈ పిరమిడ్ సొసైటీ బాధ్యతలన్నీ వారికి అప్పచెప్తే మనకు ఎంతో సేవలు అందిస్తూ ఉన్నాడు. మరి డిసెంబర్ 21 నుంచి 31 వరకు మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ కైలాసపూరి కడతాల్లో అద్భుతంగా మనకు ధ్యాన మహాయాగం నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతమంది ధ్యాన మహాయాగంకి వచ్చారో ఒక్కసారి చేతులు లేపండి అమ్మ. పత్రిజీ ధ్యానం చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సార్ ఎంత కష్టపడి మనందరి కోసం సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మనందరికీ అద్భుతమైన భోజనం, అద్భుతమైన అకామిడేషన్. మరి పత్రిజీ శక్తి స్థల్ కూడా నిర్మాణంలో ఉన్నది. మీరు దానికి కూడా మనమందరం సహాయ సహకారాలు అందించి ఆ నిర్మాణాన్ని అత్యద్భుతంగా మనం పూర్తి చేసుకోవాలి. మరి వారు ఏ పిలుపునిచ్చినా, ఏ కార్యక్రమాలు నిర్వహించినా మనమందరం కూడా వారికి చేయుతను అందిస్తూ మరి అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెగా శాకాహార ర్యాలీలను నిర్వహిస్తూ మరి గ్రామ గ్రామానికి ఈ పిరమిడ్ సొసైటీని శాకాహార ర్యాలీలను ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి వచ్చిన మీ అందరికీ విజయ్ భాస్కర్ రెడ్డి సార్ గారికి
దామోదర్ సార్ గారికి వచ్చేసరికి ధన్యవాదాలు. ఈరోజు ఒక అద్భుతమైన దినం. ఎందుకంటే లక్ష్మణ్ మాస్టర్ చెప్పారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం అనేది ఇంకా అద్భుతం. ఆల్రెడీ ఒక పిరమిడ్ ఉంది, కానీ ఇంకా పెద్ద పిరమిడ్ ఉంటే అందరూ ధ్యానం చేసుకుంటారనే ఒక మంచి సంకల్పం. ఇలా చేయడం అనేది మానవ మాత్రలకు సాధ్యం కాదు. ఇంకా లక్ష్మణ్ ప్లేస్ లో ఉండాలంటే అసలే సాధ్యం కాదు. కానీ అయినా ప్రతి గురువారము ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకసారి ఇక్కడ క్లాస్ తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు కూడా అద్భుతమైన భోజనాలు పెట్టారు. నేను అనుకున్నా ఆయన ఏమో లక్షాధికారేమో కోటీశ్వరుడేమో వాళ్ళకి కొన్ని ఖర్చు చేస్తుండేమో అనుకున్నాను. కానీ లక్షాధికారి గారు కోటీశ్వరుడు గారు చదువు అసలే రాదు. ఎంత అద్భుతం చూడండి. ఇది కేవలం ధ్యానం వల్లనే సాధ్యం. ఇంత మంచి ధ్యాన ప్రోగ్రామ్ని, ఇంత మంచి ప్రోగ్రాంలని నడుపుతున్నటువంటి మన రథసారథి విజయభాస్కర్ రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చెప్పండి. గట్టి దీనికి రైట్ అండ్ లెఫ్ట్ అన్ని హ్యాండ్స్ దామోదర్ సార్. అయితే ఈ మధ్య నాకు ఇప్పుడు రమ్మని చెప్పడానికి కారణం ఏంటంటే PSSM కనెక్ట్ యాప్ గురించి. కనెక్ట్ యాప్ అంటే ఏంటి అంటే మనం మనకి ఇప్పుడు ఒక రేషన్ షాప్లో పోతాం, నీ ఆధార్ కార్డు ఉందా అని అడుగుతారు, రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. అడిగితేనే ఆ కార్డు ఉంటేనే మనం అంటూ ఓటు పోతాం, ఓటర్ కార్డు ఉందా అడుగుతారు. ఒక స్కూల్ పిల్లలకి మెడలో బ్యాడ్జ్ ఉంటుంది, అది ఏ క్లాసో తెలుస్తుంది. ఎదిగిన పిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి, అమ్మాయి ఉంటుంది, అమ్మాయి మంచి ధ్యానం చేస్తుంది. ఆ ధ్యానికి ఒక భర్త ధ్యానం వ్యక్తే కావాలి మనకు. ఏదంటే మనము ఎట్లా ఉంటామో తెలుసు అందరికి. కాబట్టి ధ్యానం అనే వ్యక్తి కావాలంటే ఎక్కడ లింకాలి, ఎక్కడ లింకాలంటే ఏం తెలియదు మనకి. పక్క ఇంటిగా తెలియదు కదా. అది మన యాప్ ద్వారా దాని లోపలికి పోతే దాంట్లో మన లిస్ట్ ఉంటుంది, మొత్తం బాయ్స్ లిస్ట్. ఆ లిస్ట్ నుంచి ఒక్కరు సెలెక్ట్ చేసుకొని మనం పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేయొచ్చు. లేదా ఎదిగిన కొడుకుంటాడు, బిడ్డ ఉంటది, ఆ బిడ్డకి చదువుకుంటారు, కానీ ఉద్యోగాలు ఎక్కడ చేస్తారో తెలియదు. అంటే భారతదేశంలో అనేక కంపెనీలు ఉన్నాయి, లక్షల కంపెనీలు ఉన్నాయి, చాలా కోట్ల మంది కావాలి. కానీ ఎక్కడ ఏ కంపెనీలో అప్లికేషన్ ఎట్లా పెట్టాలి అనేది తెలియదు. మనం చదువుకున్న వాళ్ళు ఉంటారు, అయితే చదువుకున్న వ్యక్తులకి ఎట్లా ఏ కంపెనీలో అప్లై చేయాలో తెలియదు కదా. మన నిజామాబాద్, కొరుట్ల, మెట్పల్లి మాత్రం తెలుసు మనకు. హైదరాబాద్, బొంబాయి, కలకత్తా, ఢిల్లీలో అప్లై చేయాలంటే తెలుస్తుంది. దాని వరకు మన యాప్ తీస్తే దాంట్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఏం ఉద్యోగం ఇవ్వాలి అని డైరెక్ట్ మనకి ఇంటికి ఫోన్ వచ్చేస్తుంది. దాంట్లో ఖాళీ రిజిస్టర్ అయితే చాలు. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఆ యాప్ లో చాలా 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 లాభాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం లేదు, దాంట్లో రిజిస్టర్ కావాలా, పేరు నమోదు చేసుకోవాలా. పేరు నమోదు చేసుకోవాలంటే ఢిల్లీ వాళ్ళను, హైదరాబాద్ లో, కర్తల వాళ్ళని అవసరం లేదు. మన ఫోన్ ఉంది, ఈ ఫోన్ లో PSSM కనెక్ట్ యాప్ అని చెప్పేసి మన దీంట్లో ఇది ఏంటి ఉంటది, మనకి యాప్ ఎన్ని ఉంటాయి. ప్లే స్టోర్, వెరీ గుడ్, అందరికి తెలుసు. ప్లే స్టోర్ లో PSSM కనెక్ట్ యాప్ అని కొట్టండి, అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని దాని లోపలికి పోయి జస్ట్ రిజిస్టర్ అని ఉంటది, రిజిస్టర్ కొట్టేసి దాని ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ అంతా నింపాలా, అన్ని తెలిసిన ఫామ్స్. ఒక ఆధార్ కార్డు నింపడం సరిపోతుంది, పేరు అవన్నీ కావాల్సి ఇప్పుడు ఎవరైనా ఉంటే నేను చూపిస్తాను. నేను అది ఒకసారి చూసుకోండి. దాంట్లో పేరు రాయాలి, రాసేసి దాంట్లో ఫోటో డైరెక్ట్ కెమెరా ఉంటుంది, ఫోటో లేకుండా పర్వాలేదు, డైరెక్ట్ కెమెరాతో ఓపెన్ చేసి దాంట్లో ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు. డైరెక్ట్ సేవ్ చేసేస్తే రిజిస్టర్ అయిపోతుంది కదా. ఐడి కార్డు ప్రింట్ తీసుకొచ్చి ఏడ కొరుట్లా ఇచ్చినా ఏడిచ్చినా ప్రింట్ ఇచ్చేస్తారు. అది మెడల్ వేసుకుంటే చాలు, లేదా మెడల్ వేసుకోకుండా నీ పేరు అలా నమోదైపోయింది కాబట్టి నువ్వు ధ్యానివి. ఇది ఒకటి. ప్లస్ దాంతో పాటు మన ఇంట్లో మన భర్త ఉంటే భార్య, భార్య ఉంటే భర్త, లేదా పిల్లలు, కొడుకులు, బిడ్డలు రేపొద్దు ధ్యానంకి రారాలు వస్తారు కదా. కంపల్సరీ మనం వచ్చినామంటే రూట్ పడ్డట్టే, అందరు ధ్యానానికి వస్తారు. కానీ వాళ్ళందరూ కూడా మన ధ్యానానికి వచ్చినట్టే లెక్క. వాళ్ళ పేర్లు కూడా మనం దాంట్లో రిజిస్టర్ చేయాలా. అప్పుడే మన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది సంఖ్య ఉన్నారు, ఇలా బలం ఎంత, టైం వస్తే దేనికైనా భయపడకుండా ముందు పోతాం. కాబట్టి దాన్ని చేయాలంటే PSSM కనెక్ట్ యాప్ లో అందరూ రిజిస్టర్ అయ్యాయి. ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ ఇప్పుడు ఈ పిరమిడ్ తయారైతుంది. తయారైన ఇక్కడ ఓపెనింగ్ రోజు ఇక్కడ అందరు 1000 మంది ID కార్డులు వేసుకొని రావాలి ఇక్కడికి. ఇది మా సంకల్పము, దీన్ని ఖచ్చితంగా చేద్దాం. ప్రథమ మీద PSSM కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, ఇంకా ఏం లేదు. ఆల్రెడీ ప్రింట్ తీసుకొని మెయిల్ చేసుకుంటే అయిపోయాయి, మన పేరు అక్కడ వెళ్ళిపోయినట్టే. ఇవన్నీ మనం పేర్లు, మన ఫ్యామిలీ అందరి పేర్లు
ఈవెన్ పుట్టిన పిల్లల పేరు కూడా మొత్తం రాపించేయండి దాంట్లో. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? సార్ ఇక్కడే ఉంటాడు. ఎవరైతే ఏ దేశంలో నువ్వు తెలుగులో మాట్లాడినవిడ ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏ దేశంలో పోతే ఆ భాషలే చెప్తుంది. అది దాని యొక్క స్పెషల్. అంటే నువ్వు పైడిమడిలో చేసిన కార్యక్రమం ప్రపంచానికి వెళ్ళిపోతుంది దాని ద్వారా. అంత పెద్ద లాభం దొరుకుతుంది. అర్థమైందా? లేకపోతే గిన్నే ఎడరా పడిమడి అంటే తెలిసిన 10 మందికి ఇంకా అద్భుతమైన లాభం ఏంటంటే సార్ ఆ అద్భుతమైన లాభం ఏంటంటే మనం ఇప్పుడు వీడికి వెళ్ళి కొరుట్ల కాదు ఏదో కరీంనగర్ పోయినాము, వరంగల్ పోయినాము. మన ధ్యానులు ఎవరు ఎక్కడ హోటల్ తినరు, పెళ్ళిలో తినరు, కానీ పాపం ఆకలి అవుతుంది. ఎక్కడ తినాలి అంటే ఆడ ఒక పిరమిడ్ ఉంటుంది, మనకు అన్ని పిరమిడ్లు ఉన్నాయి, అంత ధ్యానులు ఉన్నారు. ఆ పిరమిడ్ అడ్రస్ ఉంటే అక్కడ ఏం ప్రోగ్రామ్ జరుగుతుందో తెలుస్తుంది. జస్ట్ ప్యాక్ మన ఇంట్లో బస్ స్టాండ్ లో ఓపెన్ చేసుకుంటే అక్కడ ఎక్కడ భోజనాలు పెడుతున్నారు, ఎక్కడ పిరమిడ్ ఉంది, ఎక్కడ ధ్యానాలు చేస్తారు తెలిసిపోతుంది మనకు. డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయి పంచభక్ష పరిమాణాలతో భోజనం చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇంటికెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు పోయే రూట్లో ఎక్కడెక్కడ ఉన్నారు మన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఫోన్ చేసి భోజనానికి వస్తున్నామని చెప్తాం. ఫస్ట్ చేసే పని అది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కొట్టాల సామిరెడ్డి గారు మాట. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి మరియు సోదరీమణులు అందరికీ నా యొక్క నమస్కారం. మొదలు నాకు ఈ విషయం తెలియదు, అయితే ఫోన్లో చూసిన తర్వాత నాకు పిరమిడ్ అంటే కూడా తెలియదు అప్పుడు. మరి పిరమిడ్లు ఎక్కడ ఉంటాయి అంటే ఆంధ్రలో చూపించింది అన్న ఫోన్లో. మరి ఆంధ్రకి ఎందుకు పోవాలి, ఇక్కడ లేవా అని ఎంక్వైరీ చేస్తే వచ్చింది నాకు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ మధ్యన ఏదో వెంకటేశ్వర గుళ్ళే చర్చ వచ్చింది. చర్చ వస్తే ఈ లక్ష్మి అన్నట్టు వాదన జరిగింది మాకు. అరే ఈ ధ్యానం చేస్తే మంచిది కదా అని నేను, వాళ్ళు కాదంటారు, దైవశక్తి పెద్దది అని అంటారు. అరే దైవశక్తి ఎట్లా వస్తుంది, మానవులు మార్పు వచ్చినప్పుడే దైవశక్తి మనకు అనుగ్రహిస్తుంది అని బాగా విచారించి, అరే ఈ ఇక్కడ పిరమిడు లక్ష్మణ్ చేస్తుండంటే మీరు వడ్డే వాళ్ళ లోపల మధ్య మాంసాలు బాగా తింటారు కదా, మరి అక్కడ పుట్టింది ఏంది ఈ కార్యక్రమం అని నాకు ఆలోచన వచ్చిన తర్వాత నాకు ఈ లక్ష్మణ్ తమ్ముడే పాటు మొదలు ఆయన అడిగితే, అరే మా అన్నయ్యనే కదా అని అంటే ఒకసారి వారిని కలవడం జరిగింది. అయితే ఇక ఆయన చెప్పిండే, కాకపోతే ర్యాలీకి నన్ను రమ్మని ఎన్నోసార్లు అన్నాడు. అంత దూరం నేను నడవలేదు, నా వయసు 76 సంవత్సరాలు అని అంటే సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అయినా వారు సరే మీకు చేత కాదా అంటున్నారు కదా అని వాళ్ళు ర్యాలీకి పోయినరు. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పిండు కదా, దానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకు తెలియదు. మీరు కంపల్సరీ వాళ్ళ ఫోన్ తీసుకొని యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని చేస్తే వచ్చే సంవత్సరం సక్సెస్ఫుల్గానే ఉంటుంది. మరి అది మీరు కంపల్సరీ ఫోన్ ఉన్న వాళ్ళది ఒక తీసుకొని అది చేయాలి. ఇంకొకటి ఏంటంటే నాటువంటి వాళ్ళు బంగ్లా ఎక్కడం కష్టం అవుతుందని కింద పిరమిడ్ కట్టినందుకు వారికి థ్యాంక్స్. అయినా మనం సహకారాలు ఇచ్చినాము, అదేవిధంగా కింద కూడా మన యొక్క సహకారాలు ఉంటాయి. కాకపోతే ఇది ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే నేను కూడా మధ్య మాంసాలు 50 ఏళ్ళ తాగిన. దీనిలోకి వచ్చిన తర్వాత ఒక కోడిని బంధువత్తే మనం ఒక కోడిని కోస్తే అది ఎంత విరవిలాడుతుందో ప్రత్యక్షంగా చూసిన తర్వాత మనకైతే చాలా బాగా అనిపించింది. అదేవిధంగా
ఏ ప్రాణినైనా కానీ మనము హింసించవద్దు అనే కార్యక్రమం చాలా నచ్చింది. కాకపోతే దీనికి మీ ఇంతకుముందు అన్నారు కదా, మనం మారడు కాదు, మనతో ఒక్క వ్యక్తినన్నా మార్చాలి, దీని ఉద్దేశం అదే అని చెప్పాను కదా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. వాళ్ళు గుడికి కూడా చందా ఇచ్చి గుడిని కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత మన పిరమిడ్ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. తర్వాత కూడా సహకారాలు అందించడానికి ఇప్పుడే మాట ఇచ్చారు. ప్లస్ వారి యొక్క చెప్పండి కూడా సాబ్రెడ్డి గారు మా ఫైనాన్స్ సెక్రటరీ ఏజ్లో కూడా విశేషమైన సేవలు అందిస్తున్నారు. నిజామాబాద్లో సాయి కృష్ణారెడ్డితో కలిసి సాయి కృష్ణారెడ్డి గారికి సపోర్ట్గా ఉంటూ 2 నిమిషాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మీయులందరికీ నమస్తమాంజలి, ఆశీర్లైన అందరికీ నమస్తమాంజలి. ఈరోజు నిజంగా ఒక విశేషమైన పవిత్రమైన రోజు. మనం తెలుసుకున్నాం అంటే జగత్ కళ్యాణం కొరకు ఎవరైతే ఆ రామచంద్రుని కాలం నుంచి ఇప్పటి వరకు కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మానవుల ఉన్నతి కొరకు వారి యొక్క ఆశీర్వాదం అందిస్తున్న హనుమంతుల వారి యొక్క జన్మదినం వచ్చింది. అదేవిధంగా మన గురుగారు ఈ ఇంత విశ్వవ్యాప్తం చేస్తున్న మన గురుగారికి వారి యొక్క గురుగారు ఏదైతే సదానంద దేవ్ గారు లోక కళ్యాణం కొరకు వారిని ప్రేరేపించిన అటువంటి మా గురుగారికి ఒక శుభదినం ఈరోజు. కాబట్టి అటువంటి దివ్యమైన కార్యక్రమాన్ని, భవ్యమైన కార్యక్రమాన్ని మన లక్ష్మణ్ గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మనం నిజంగా కొరట్ల జగిత్యాల ప్రాంతం కాకుండా మనకు నిజామాబాద్ ప్రాంతాలు కూడా వారు వచ్చి అనేకమైన వారి యొక్క భావాలన్నీ కూడా లోక కళ్యాణం కొరకు వారి భావాలన్నీ కూడా చక్కగా పంచుతున్నారు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండి ఇంత దివ్యమైన భవ్యమైన కార్యక్రమం చేయడం అంటే నిజంగా అభినందన, ప్రశంసనే. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నిజామాబాద్ కూడా అద్భుతంగా కార్యక్రమం వస్తుంది. మా యొక్క పిఎస్ఎస్ఎం నిజామాబాద్ అధ్యక్షులుగా సాయి కృష్ణారెడ్డి గారి వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లా అంతా కూడా ప్రతి గ్రామంలో నేడు అద్భుతంగా ఈ యొక్క ధ్యాన కార్యక్రమం నిరంతరంగా ప్రతి గ్రామంలో 41 గృహాలను ఆ విధంగా కాన్సెప్ట్ తీసుకొని 41 మాస్టర్లతో ఆ గ్రామం అంతా కూడా ధ్యానమయం చేసి సాకార జగత్ కొరకు సాకార ర్యాలీలు ఇస్తూ మరి ప్రతి ఎక్కడైతే చేసిన అక్కడ ఒక పిరమిడ్ రావడానికి అవకాశం, పిరమిడ్ నిర్మాణానికి ప్రేరణ కల్పిస్తూ ఈ విధంగా అనేక గ్రామాల్లో మా నిజామాబాద్ జిల్లా అంతా కూడా అద్భుతంగా చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లాతో పాటు మా యొక్క పక్కన ఉన్న ఈ యొక్క జగిత్యాల జిల్లా కూడా అద్భుతంగా జరగాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మనం ఒకటే ఏ విధంగా ఇంత గొప్ప ఆశయంతో ఆయన ఏదైతే సంకల్పించుకున్నాం మా యొక్క లక్ష్మణ్జీ గారికి ఈ సందర్భంగా నేను నా వంతుగా ఒక ఉడతా భక్తిగా 11,111 రూపాయలు నేను రమా మేడం 2 నిమిషాలు. చక్కగా సెంటర్ పెట్టి వారం క్లాసులు చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. ఎవరు అది మంది మెట్పల్లి చెప్పండి కూడా మేడం. ఎందుకంటే అరే ఈ టైంలో జన్మ తీసుకొని జీవించి ఉండడమే ఒక అద్భుతం. అలాంటి అద్భుతమైన ఈ జీవించి ఉన్నప్పుడు ఈ మార్గంలో ఉండడం ఇంతకంటే ఇంకా మిరాకిల్, అసలైన మిరాకిల్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయనకి ఎన్నో కష్టాలు, లక్ష్మణ్ గాల పిల్లలు అనుకో రకరకాలుగా, కానీ ఏ రోజు కూడా నేను ధ్యాన ప్రచారం, నా కష్టాలు తీరినాక నేను ధ్యాన ప్రచారం చేస్తాడా, నా కష్టాలు తీరినాకనే పిరమిడ్ కడతాడా. కానీ ఇదే అదే నాకు సమస్యలు ఉన్నాయి. పిల్లల పెళ్లిళ్ళు కావాలా, అప్పుల గోళ్ళు, వెంకటేశ్వరానికి అప్పులేదా? మన అందరి సద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి, దామోదర్ రెడ్డి సార్ వారికి, ఇక్కడ ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మరి మన లక్ష్మణ్ మాస్టరు వాళ్ళ ఇంటి మీద ఒక పిరమిడ్ కట్టుకున్నాడు. కానీ ఆ పిరమిడ్లోకి పెద్దవాళ్ళు ఎక్కలేకపోతున్నారని ఆయన కింద ఇంకొక పెద్ద పిరమిడ్ నిర్మిస్తున్నారు. చూడండి ఆయన తాపత్రయం. పిరమిడ్ అని అంటే భూమాతకు ఎంతో శక్తిని ఇస్తుంది. కాబట్టి పిరమిడ్ కడితే మనము భూమాత వేదనను తీర్చిన వాళ్ళం అవుతాం. మొన్న భూమి అదిలిందని అందరం చెప్పుకున్నాం. అదిలింది.
మరి మనమందరం ఏం చేస్తున్నాం? ధ్యానులు కాని వాళ్ళంతా భూమాతకు బూరెలు చేసి నైవేద్యాలు పెడుతున్నారు. బూరెలు చేసి నైవేద్యాలు పెడితే భూమాత శాంతించదు. మనమందరము శాకాహారులమై ఇలా పిరమిడ్లు కట్టి భూమాతకు మనం గిఫ్ట్గా ఇచ్చినప్పుడు భూమాత శాంతిస్తుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామాదేవి మేడం గారికి గట్టిగా చెప్పకూడదు. మెట్పల్లిలో ఇంతమంది ధ్యానులు అవడానికి ముఖ్య కారణం రామాదేవి గారు. అంతేకాకుండా ఆమె ఎక్కడికంటే అక్కడికి కడతాల్ వగైరా వగైరా ఎక్కడ శాఖాహార ర్యాలీలు జరిగినా అంతటా తిరుగుతూ అందరిని ఉత్సాహపరుస్తూ ఆనందపరుస్తూ ఎంతో మంది ధ్యానులు అవడానికి కారణమవుతారు. కనుక దయచేసి అందరూ మళ్ళీ ఒకసారి చెప్పకూడదు. విజయభాస్కర్ రెడ్డి గారు గట్టిగా చెప్పకూడదు. చక్కగా సమయాన్ని ఇచ్చి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు, ముఖ్యంగా ఈరోజు పత్రి గారు పోయిన తర్వాత మా అందరికీ ఎంతున్నా ఎవరో ఒకరు పెద్ద మనిషి ఉండాలంటారు కదా ఇంటికి. పిఎస్ఎస్ఎం అనే ఇంటికి ఒక పెద్ద మనిషిగా ఆయనని ముందుండి అందరికీ మాకు మార్గదర్శనం చేస్తూ అనేక రకాలుగా సహాయ సహకారాలు చక్కగా ఈరోజు ఉధృతంగా పిరమిడ్లు రావడానికి కానీ ఎంతోమందికి ప్రతి పిరమిడ్లో తెలంగాణ కాదు, ఆంధ్రనే కాదు, పెద్ద పిరమిడ్ ఎక్కడ కట్టినా కూడా ఆయన ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా కూడా మరి అనేక కార్యక్రమాల్లో కర్తాల్లో కూడా మనం చూశారు కదా. ఈరోజు పిఎస్ఎస్ మూవ్మెంట్కు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చేసిన భోజనాలు కాదు కార్యక్రమాలు, అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇంత రిచ్గా ఉంటాయా మీ కార్యక్రమాలు, ఇంత క్లాస్గా ఉంటాయా, ఇంత గొప్పగా ఉంటాయా అని మనకు 90% 90 మార్కులు మనకు వచ్చాయి లాస్ట్ ఇయర్. అది విశేషమైన వారి కృషి కారణం. ఎందుకంటే మేనేజ్మెంట్ స్కిల్స్, వ్యాపారంలో వారి మెలకువలన్నీ ఈ ఆధ్యాత్మికంగా వారికి ఉపయోగపడ్డాయి. ఇలాంటి వ్యక్తి మనకు దొరికినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా వ్యవస్థాపకులు మన ప్రియతమ గురుగారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన సీనియర్ మాస్టర్స్, ఇక్కడ ఎంతోమంది దైవ స్వరూపులైన ధ్యానం చేస్తున్న పత్రిజీ రూపంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ దామోదర్ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నాడు, పైడి మడిపోదామన్నా పైడి మడిపోదాం అటు పిరమిడ్ కొబ్బరికాయ ఉంటానంటే నువ్వు రావా నేను ఎక్కడ వస్తా. ఎందుకంటే నేను ఒక్క ప్లేస్కి రావడం మొదలు పెడితే మొత్తం భారతదేశం నన్ను పిలుస్తాను. ఇంకప్పుడు నేను ఇంట్లో నేను ఇంటికి వచ్చినట్టే పక్క ఆయన పిలుస్తాడు. కాబట్టి కొన్ని చిన్న చిన్న నియమాలు పెట్టుకొని ఉంటాను. అయితే లక్ష్మంది అనగానే అదే నిజంగా పాపమైన గ్రామీణ వాతావరణమైన వ్యక్తి ఎందుకు పోవాలి అనిపించి 2 రోజుల ప్రయాణం పెట్టుకొని నిన్న బయలుదేరి ఇక్కడికి రావడం. ముఖ్యంగా ఏంటంటే ఒకే ఊరిలో 3వ పిరమిడ్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక పిరమిడ్ కట్టారు అక్కడ, 2 అవలు. ఆ పిరమిడ్కి వచ్చాను. ఇప్పుడు ఇంటి మీద కానొస్తుంది. నేను అన్న ఇంకెన్ని పిరమిడ్లు కడతాడు ఈ ఊర్లో, లేదన్న ఇంకోటి కడుతున్నాడు అంటే నిజంగా లక్ష్మణ్ గట్టిగా చప్పట్లతో మన ఆయన తపన ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు. నేను హైదరాబాద్లో అత్యంత ధనవంతులు ఉండే ఏరియాలో జూబ్లీ హిల్స్ అనే ఏరియాలో ఉండేవాడిని. ఎవరు చూసినా ఈయన 5,000 కోట్లు, ఆయనకి 7,000 కోట్లు, ఈయనకు 3,000 కోట్లు, ఎవరికి వీళ్ళెవడదంటే పలానా. కానీ పిల్లికి భిక్షం పెడతారా పెట్టారు. డ్రైవర్కు మా డ్రైవర్ ఇన్న అడుగు డ్రైవర్ ఆడు ఆకలితో ఉన్నట్టు కూడా భోజనం పెట్టారు. వాళ్ళు ఎవ్వడు చూడు ఎంతో గొప్ప. కానీ మన లక్ష్మణ్ ప్రతి గురువారం 100 మందికి భోజనం పెడుతున్నట్టే. ఎవరు గొప్పవారం? మాస్టర్స్ పత్రి గారు మనకు నేర్పింది అదే. ఎవరింటికి వచ్చినా అతిథి, నేను మొత్తం తెలుగు రాష్ట్రాలు తిరుగుతుంటాను, ఎవరింటికి ఎవరు పోయినా ఒక ఎంత గౌరవ మర్యాదలతోటి చూస్తారంటే అది పిరమిడ్ సొసైటీలో ఒక ఉంది తప్ప వేరే ఎక్కడ లేదు. మనం పత్రి గారి సమక్షంలో
పత్రి గారి శిష్యులుగా పిరమిడ్ సొసైటీలో రావడం కొన్ని వేల జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మామూలు ఇళ్లకు రాలేడు. ఒకసారి గట్టిగా మనం ఒక గ్రామంలో 3వ పిరమిడ్ కాబట్టి లక్ష్మణ్ గారికి ఈ రోజే 25,000 రూపాయలు మొట్టమొదటిగా సాయం చేస్తాను. వాళ్ళ తర్వాత ఎలా ముందుకుంటుంటే అలా చేస్తాను. ఎందుకంటే ఇదంతా ఇది చూస్తుంటే ఈ వాతావరణం ఎంత బాగుందంటే రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్ అంతా మనకే ఉంటుంది. అవునా? తర్వాత అట్లా ఇంత అద్భుతమైన వాతావరణంలో నిజంగా లక్ష్మణ్ చేస్తున్న కృషికి రాకుంటే బాధపడేవాడిని, వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే పత్రిజీ గారిని చాలా మంది చూశారు కదా, చూసిన కాబట్టి చెప్పవలసిన పని లేదు. రుజువు లేదా? అయితే నేను ఒక మాట చెప్పాను, ఎక్కడికి పోయినా పత్రి గారు ఉన్నారా లేరా చూపియండి చైతన్యంలో. అందుకే ఎందుకు చెప్తున్నాను ఇవంటే ఈ రోజు నేను చెప్పేది ఎందుకు మీకు అన్ని తెలిసినవే చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని కొత్త వారు అడుగుతారు, అడిగినప్పుడు మీరు చెప్పాలి. అవునా కదా? మనకు అన్ని తెలుసు చెప్పాలి. భూమి అన్ని రోజులు మనిషి ఉంటాడు, మనిషి ఉన్నంతసేపు శ్వాస జరుగుతుంది, శ్వాస జరుగుతున్నంతసేపు పత్రి గారు, ప్రతి శ్వాసలో పత్రి గారు ఆయన చైతన్యం ఉంది. అందుకే అంటాను, మీకు ఏ ఆలోచన వచ్చినా, ఏ ఆవేదన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సలహా కావాలన్నా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. పత్రిజీ గారు మీకు ఆ క్షణాన మీకు కావాల్సిన సలహా కానీ మీకు ఏం కావాలన్నా ధ్యానంలో చెప్తారు. అది అక్షరాల మీరు అనుభవిస్తుంది. కాబట్టి పత్రిజీ గారు ఉన్నారు, ఆయన చైతన్యం. ఇప్పుడు మనం మీటింగ్ చేసుకుంటున్నాం, ఇలానే ఎన్నో ఉన్నాడు, ఏమేమి మాట్లాడుతున్నాం, ఎవరెవరు ఏం మాట్లాడుతారు అన్నీ చూస్తాడు. లేకుంటే లక్ష్మణ్ ఈ ఊర్లో ఒక సాధారణ వ్యక్తి పిరమిడ్ కట్టడం అంటే ఈజీగా, ఆయన యొక్క చైతన్య శక్తి ఉంది కాబట్టి ఇలా ఏ పనినైనా అందరం సునాయాసంగా చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి పత్రిజీ గారు. అయితే పత్రి గారు 3 నెలల ముందు బాడీ వెకేట్ చేయకముందు ఎవరు అడిగారు, సార్ మీరు పోవడానికి తయారవుతున్నారు అంటే మందులు తీసుకుంటలేడు, పోతారని తెలుసు అంటే, అయ్యా నేను ప్రిపేర్ అయినా, నా పని ఇక్కడ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. మరి మీ తర్వాత ఎవరు చూస్తారు ఈ వ్యవస్థను అంటే నవ్వుతూ చెప్పాడు, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పత్రిజీ, వాళ్ళే చూసుకుంటారు. అక్షరాల ఈరోజు అదే జరుగుతుంది. నేను ఇక్కడ ఆంధ్ర ప్రాంతం శ్రీకాకుళం రోజు వెళ్తుంటాను, ప్రతి ఒక్కరు ఒక పత్రిజీ మాదిరిగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, ఈ మూమెంట్ గురించి కష్టపడుతున్నారు. మీరు మనందరం పత్రిజీలమే కదా, అవునా? మనం గట్టిగా చెప్పండి. నిర్ణయం ఏంటి కదా, మనం అందరం పత్రిజీలేమా? రైట్. మరి పత్రి గారు 40 సంవత్సరాలు ఊరూరు ఆ ఇంటింటా తిరిగి ఆయన చెప్పిన బోధనలన్నీ ఒక 4 సూత్రాలుగా చెప్తాం, ముఖ్యంగా 4 వాక్యాలుగా చెప్తాం. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మొదటి సూత్రం, రోజుకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం చెయ్యాలి. ఎట్టి పరిస్థితులు ఇవాళ మా ఆయన ఏమన్నాడు, లేకుంటే ఇలా నా మూడు బాగాలేదు, లేకుంటే ఇంకేమో ఇది కాదు, ఏదేమన్నా జరగని ఉదయం 1 గంట, లేవంగానే పడుకునే ముందు 1 గంట ధ్యానం చేయాలి. చేస్తే మొదటి సూత్రం అయిపోతుంది. రెండవ సూత్రం వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అవునంటే అని చెప్పండి, లేకుంటే కాకుండా కాదని చెప్పాలి. ఈ ఒక్క దగ్గర అబద్ధం ఆడదు, అవునా? ఎక్కడైనా ఆడొచ్చు, ఇది ధర్మమైన. ఇక్కడ కొద్ది ధర్మంగా ఉండాలి, 100% లేకుండా ఒక భారణ ధర్మంగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏది ఏమైనా రోజుకు కొత్త వారికి 10 మందికి ధ్యానం గురించి చెప్పాలి. గట్టిగా చెప్పండి. లేకుంటే ఎట్టయితే ధ్యానం చేయగా చెప్పండి. ఈ ప్రపంచమంతా పత్రిక ఆయన పైకి వెళ్ళి చూస్తున్నాడు, మన మధ్యనే ఎవరు ఏం చేస్తున్నారు, ఏ మేడం ఏం చేస్తుంది, ఆమె ఓన్లీ ధ్యానం చేసి ఆమె లాభం పొంది ఇంటి పక్కన చెప్తలేదు అన్నీ చూస్తుంటాడు. కాబట్టి తెలిసిన తర్వాత చెప్పకుండా రెండో తప్పు అవుతుంది. తెలియనంతసేపు ఏం కాదు, తెలిసినాక చెప్పకుంటే చాలా తప్పు. కాబట్టి రోజు కొత్త వారికి 10 మంది ధ్యానం గురించి పరిచయం ఎలా చేయాలి
అందరూ మాట్లాడానికి రాదు, అందరికి మైకు దొరకదు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, న్యాయంగా మీ అందరికి మైక్ ఇవ్వాలి, కానీ వీళ్ళు ఇయ్యరు. అవునా? ఇస్తే రాత్రి అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? పాంప్లెట్ రూపాన్ని అందరికి ఈజీగా చెప్తున్నారు టెక్నిక్. అందరు మైకులు సాధ్యం కాదు కాబట్టి పాంప్లెట్ రూపాన్ని, చిన్న పాంప్లెట్ మీరు 100 రూపాయలు కొడితే 1000 పాంప్లెట్లు కొట్టిస్తాడు. అలా చిన్న రాసిన మ్యాటర్ ఉంటుంది. ఏదో గుడి కన్నో బస్ స్టాండ్ కన్నో చౌరస్తా నిలబడి 10-20 పాంప్లెట్ ఇస్తే ఆ రోజు మన డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు అలానే నేను మా చెల్లెలింటికి పోయినా, చిన్న పాంప్లెట్ ఆడు గుట్లో దొరికింది. చదువుదాం అనుకుని ఏదో ధ్యానం ఇట్లా పడేద్దాం అనుకుని ఇట్లా జేబులో పెట్టుకున్నాక ఏమైంది, మళ్ళీ చదవలేదు. ఆ అంగి ఇప్పుడు తగిలేసి మళ్ళీ 15 రోజులకు అదే అంగి దొడుకున్నాం. అరే అలా కాగితంగా అనొచ్చింది. కార్లో కూర్చున్న వాటి చదువుకున్న పత్రికారు, లాభాలు, ధ్యానం, ఫలానా అరే ఇది చాలా బాగుందని అప్పుడే ఫోన్ కొట్టడం, ఆ మేడం ఎవరు కలవడం, అలా ఈ ధ్యాన ప్రపంచంలోకి రావడం జరిగింది. లేకుంటే ఆ పనులు దొరకకపోతే ఊరికి వచ్చడం కానీ నా పనులను నేను. కాబట్టి పాంప్లెట్ ద్వారా ఎలా వీలు. ఫోన్లు ఉన్నాయి అందరికీ? ఎవరు ఎవరికైనా ఫోన్ లేవా? ఉన్నాయా? ఉన్నాయి కదా. రోజు మనిషి సగటున 25 సార్లు హలో అంటాడా? అనడా? హలో అనగానే నువ్వేమన్నా ధ్యానం చేయి మొదలని అనండి. హలో హలో ధ్యానం చేయి. ఆడు ఏమనుకుంటాడు, అరే ఎదుటి పిచ్చి పట్టిందా అంటే. అట్లనే ధ్యానం ఇప్పుడు ధ్యానాన్ని ఎవరు విమర్శిస్తలేదు. ఎందుకంటే ఈ మధ్యనే యుఎన్ఓ, అమెరికాలో యుఎన్ఓ అనే ఆర్గనైజేషన్ 167 దేశాలు ఏకగ్రీవంగా ధ్యానము, మెడిటేషన్ ఉంటేనే ఇది మానవ మనుగడ ఉంటుందని తేల్చేసి చెప్పారు. ధ్యానం అనేది అక్షర సత్యం, వరల్డ్ మొత్తం గుర్తించింది. కాబట్టి ఇప్పుడు మన వాడు పిచ్చోడు అన్నట్టు చాలా మంచోళ్ళు ఉంటారు. కాబట్టి ఏదైనా ఫోన్ రాగానే హలో అనగానే ధ్యానం చేయి. హలో అంటే ఏమైనా ఈ డ్యూటీ అయిపోయి 10 మందికి చెప్పినాం, ఆయన చేస్తాడా చేయడానికి ఆయన ఇష్టం. కాబట్టి అయితే ఒకవేళ మనం ఆ రోజు 10 మందికి చెప్పలేదు అనుకో, మరి ఏం చేద్దాం? మనకి ఏదైనా శిక్ష ఉండాలి, చెప్పాలి. మీరు ఏదైనా వేరే చెప్పాలి. ఆ రోజు భోజనం చేయకుండా ఇట్లా బియ్యం మిగులుతాయి, అన్ని మిగిలే. మీ భర్తల భార్యలు కూడా చలో మిగిలిపోయింది అని అనుకుంటారు. కాబట్టి ఏదో అప్పుడే మనం ఎంతమందికి ధ్యానం నేర్పియాలి? 870 కోట్ల మంది అనండి. ఎంతమందికి? మరి 7 మంది దగ్గర ఉన్నది. ఒక్కొక్కరం ఎంతమందికి నేర్పాలి? 1,00,000 మందికి నేర్పుతుంది కూడా తప్ప 870 కోట్ల మంది చేరదు. అందుకే యాప్ తెచ్చిన దానికి తిరగడం సాధ్యం కాదు. మన ప్రతి ఒక్కరం మీ యొక్క ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేయండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయండి. ప్రపంచం మొత్తం ఆటోమేటిక్ ఇవాళ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ యాప్ ఉంటే ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ అమెరికా కాదు ఏ దేశానికి తెలుసు. వేరే దేశాల్లో మనం చూసి ఈరోజు ఆశ్చర్యపోతున్నాం. భారతదేశంలో ఎంత ధ్యానం కానీ యోగా కానీ ఎంత ప్రచారం చెందింది. అందుకే పత్రిక గారు అని చెప్పేది, ప్రపంచానికి భారతదేశం మాత్రమే శాంతి నెలకొల్పుతుంది తప్ప వేరే ఇంకే దేశం ద్వారా, తుపాకీ ద్వారా కానీ దీని ద్వారా జరగదు. అవునా? కాబట్టి మన పని ధ్యాన ప్రచారం అయిపోయింది కదా. మరి బాగా మరి పక్కలు ఎవరు కట్టాలి చెప్పండి. ఏం చేయాలి? అన్ని మీకు టెక్నికల్ చెప్తున్నాను, అందుకే నేను ఆ స్పీచ్లు చెప్తాను, అన్ని సూత్రాలు చెప్తున్నాను. ఎట్లా అయితే మనం పత్రిక ఎలక్షన్ నిలబెడతాం. ప్రతి ఊరికి ఊళ్ళో 4-5 పైసలు వాళ్ళు ఉంటారా? నిజం చెప్తారు. సావుకారాలు ఉంటాడు, కోమటాయన ఉంటాడు, ఆ ఊరి సర్పంచ్ అని ఉంటాడు, రాజకీయ నాయకుడు అని ఉంటాడు. అవునా? చిన్నగా ఇల్లు దొరికించుకొని ఫస్ట్ ఆ మేడంను పడుకోవాలి, సార్ను పడుకోవాలి. ఇప్పుడు నేను ఇల్లు వచ్చినట్టే ఇవాళ ఇంటికి ఎందుకు వచ్చినా మా మేడం పో పాప లక్ష్మణ్ అడుగుతున్నాడు, పో పాప బ్యాన్ ఇప్పుడు ఇంకా పడతానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ జరిగింది ఎందుకు పోయి రాత్రికి అంతా చెప్పాలి, ఎంతమంది వచ్చారు, ఆడోళ్ళు ఎంతమంది వచ్చారు, మొత్తం లెక్క చెప్పాలన్నమాట. కాబట్టి ఎవరినో ద్వారా పరిచయం చేసుకొని ఓ పిరమిడ్ కట్టియండి, లేకపోతే ఇంత ఫస్ట్ భూమి ఇవ్వాలని కాదు. భూమి వచ్చినాక ఏమవుతుంది? కొబ్బరికాయలు తీసి కొబ్బరికాయలు ఉంటుంది, ఆడు పిరమిడ్. దానికి ఉదాహరణ మన కైలాసపురం చూసి అందరూ పత్రిక గారు ఫస్ట్ డే
కొబ్బరికాయ కొట్టించినాడు. భూమి మనది కాదు, ఏది కాదు. ఆడ బాగుందంటే కొబ్బరికాయ కొట్టాక ఒక 5 ఎకరాల భూమి జమ అయింది. ఇంకా చాలరా బాబా 5 ఎకరాలలో ఇక పిరమిడ్ కట్టేసుకుందాం అనుకున్నాం. బట్ లోపల నాకు ఎక్కడో తెలుస్తుంది 5 ఎకరాలు సరిపోదు, రాబోయే రోజుల్లో 1000 మంది వస్తారు అని సార్ తోట అన్న. సార్ 5 ఎకరాలు సరిపోదు, ఎంత కావాలి అని. నేను నవ్వుకుంటా 100 కావాలి సార్ అన్న. ఇక అక్షరాలు ఉంది. కాబట్టి పత్రి గారు మనం ఇక్కడ పని చేస్తున్నాం. ఆయన ఒక చైతన్యం చూడు, మన ఆలోచన పెద్దగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, ఈ భూమి అంతా మనది, అవునా? అనండి అంతే, అట్లా ఫస్ట్ భూమి దొరికించుకొని పైసలు పట్టుకొని రూపాయి చందా తీసుకొని కొబ్బరికాయలు కొట్టాక ఏమైతే పిరమిడ్ ఆటో. అందుకు ప్రతి ఊరికి పిరమిడ్ ఎందుకు రావాలి చెప్పండి? ధ్యానం కాదు, అది ఒక శక్తి కేంద్రం. ఆ ఊర్లో ఏ అనర్థాలు జరగకూడదు, అందరూ బాగుండాలి, శాంతిగా ఉండాలని అది ఒక సైన్స్ ప్రకారం బ్యాలెన్స్ చేస్తుంది. ఈజిప్ట్లో పిరమిడ్లు ఎందుకు కట్టారు? దానికి. పిరమిడ్ అనేది పత్రి గారు గుట్టిగా ఒక దేవాలయం, ప్రతి ఊరికి గుడి ఎందుకు ఉంటుంది? ఇది కూడా ఇది ఒక పిరమిడ్ దేవాలయం. 4వ సూత్రం శాకాహార ర్యాలీ, అవునా? ప్రతి ఆదివారం, ప్రతి సెలవు రోజు, ప్రతి అంగడి నాడు ఇప్పుడు చూస్తుంటే 100 మంది ఉన్నారు. పోవాలి, అందరికీ తెలిసేపు 10 మంది కలిసి ర్యాలీ తీయాలి, శాకాహారం గురించి ప్రార్థన. ఈ 4 పనులు చేస్తే మనం పత్రి గారు ఎలా చేశారో అలా మన పని ఈ భూమి మీదకి వచ్చినందుకు మన డ్యూటీ మనం పక్కా చేస్తాం. మనం ధ్యానం చేస్తే కదా, ఓకే, మనం కంపల్సరీ చేస్తాం. మన ఇంటి పక్క కూడా బాగుంది, ఇంటి పక్క అయినా బాగలేడు అనుకో, నువ్వు బాగుంటే ఏ లాభం? వాడు ఎప్పుడు కొట్లాడ పంచాయతీ, ఎప్పుడు మన కొట్టడానికి వచ్చింది. ఇట్లా ఈ 4 సూత్రాలతోటి, దీంతో పాటు కైలాసపురం చూశారు కదా, అది మొత్తం ఈ పిరమిడ్ మూమెంట్కు రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ ఎలా రాజధాని, తెలంగాణకు రాజధాని ఏది హైదరాబాద్. ఇంట్లో మొత్తం ధ్యానానికి, ఈ ఆధ్యాత్మికకు, పిఎస్ఎస్ఎఫ్కు రాజధాని ఏది కైలాసపురి కడతాం. మనందరం కలిసి ఎవరి సహాయ, ఇంత శక్తి ఉంటే శక్తితో మనం అది అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసుకోవాలి. శక్తి స్థల్ పత్రి గారి సమాధి అభివృద్ధి చేసుకోవాలి. ఇంకొక 1000 రూములు కట్టాలి. పెద్ద పెద్ద ప్రణాళికలు తయారు చేస్తాం. ఎందుకంటే రాబోయే తరాలకు, మన పిల్లలకు, మన మనమలకు ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఒక గొప్ప క్షేత్రం అభివృద్ధి చేస్తే మన ముంగల్లోనే అభివృద్ధి చేసుకొని ఒక 4 సంవత్సరాల లోపు అందరం కలిసి, ప్రతి పిరమిడ్ మాస్టర్ అందరం కలిసి పత్రి గారు ఎలా కలలు అన్నారు అలా కైలాసం అభివృద్ధి చేసుకొని భారత ప్రధానమంత్రితో ఒక గొప్ప కార్యక్రమం కూడా చేయాలని. చెప్పండి, సహాయ సహకారాలు అడగండి. కనెక్ట్ యాప్ నేను చెప్పిన 4 సూత్రాలు పాటిస్తూ హాయిగా, ఆనందంగా, నవ్వుతూ, నవ్విస్తూ జీవితం గడపాలి. మన సొసైటీ ద్వారా ఒక ఉద్యోగం వస్తే ఆ ఫ్యామిలీ అందరికి చెప్పుకుంటారు, ఒక కుటుంబానికి ఎంతో సేవ చేసినట్టు వాళ్ళు ఎంతో కొంత పిరమిడ్ సొసైటీకి సాయం చేస్తారు, అవునా? మరి అలాంటి కుటుంబాలు కావాలి. సంకల్పం చెప్పదు, చాలా బాగా నచ్చింది. ఏ మాటలు ఎన్ని చెప్పినా, ఆధ్యాత్మిక ఎన్ని చెప్పినా ఇదైతే సరిగ్గా ఉండాలి కదా, ఇది కూడా కావాలి. ఇది అది 2. శరీరము మనసు వేరు, శరీరం వేరు, మనసు వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు. శరీరానికి సంబంధం లేని మాట మాట్లాడతారు, రాంగ్. భౌతిక శరీరం ఉంటేనే భౌతిక జీవితం ఉంది, భౌతిక జీవితం ఉంటే ఆధ్యాత్మిక జీవితం. ఆత్మకు వాహనం శరీరము, వాహనం లేకపోతే ఆత్మ ప్రయాణం ఎక్కడ? శరీరం అయితే వస్తుంది, ఆత్మ ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, వస్తుందా శరీరం? ఇంటికి శరీరం లేకపోతే ఇది చక్కగా లేదు, నేను వస్తాను, ఆయన వస్తాడా, మీరు వస్తారా? కథంతా ఈ కంటి కనబడి ఒక గీత ఉంటుంది, ఇది తెలియదు చాలా ఉంది. నాకు 2 రోజుల క్రితం ఒక విషయం పూర్తి క్లారిటీ వచ్చింది. అందరూ చెప్తూనే ఉన్నాం కథ అంతా లోపల ఉంది, బయట ఏమీ లేదు. నేను కొంత అనుభవపూర్వకంగా చెప్పాను, కానీ 2 days తర్వాత ఇంకా సంపూర్ణంగా నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. 100% 100 కాదు, 1000 కాదు, 100% పర్ఫెక్ట్ అవ్వాలి. వింటుంటాం మనం, అరే ఇది స్వయంభూ 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 అని కొన్ని గుళ్ళ గురించి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వైభోగం వేరు,
ఈరోజు వైభోగంతో ఉన్న గుళ్ళని స్వయంభూ, లేకపోతే వైభోగం రాదు. ఎక్కడ స్వయంభూ? తనకు తాను అవతరించేది స్వయంభూ తప్ప ఇంకొకరు అవతరింపజేసేది కాదు. తనకు తానుగా ఎలా ఎవరైతే సరిగ్గా సాధన చేస్తారో, నీ అంత ప్రపంచంలో నువ్వు ఈ జన్మలో ఏ దైవత్వం పొందడం కోసం వచ్చావో, నరసింహ అవతారానికి సంబంధించిన అది పొందడానికి వచ్చావు అనుకో, సాధన చేయగా చేయగా నీ అంత ప్రపంచంలో ఆర్గన్స్ అన్ని ఆ అవతారంగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు వస్తుంది నీ రూపం నుంచి అహం బ్రహ్మాస్మి. ఎందుకో నువ్వు స్వయంగా నువ్వు దైవాన్ని అంతర్దర్శనం చేశావు, అదే నీ నోట్లో నుంచి బయటకు వస్తుంది. అంతే తప్ప పుస్తకాలు చదివితేనో, ఎవరో ఇస్తేనో, ఏ గురువు కాళ్ళు ముక్తేనో అది వచ్చేది కాదు, అది అసంభవం. అందుకే దశావతారాలన్నీ అవతరించేటి అవతరణ, స్వయంభూ, తనకు తానుగా అవతరింపజేసుకునే అవతారాలు అవన్నీ. అమ్మవారి అవతారాలు కానీ ఊరికే వస్తాయి అనుకుంటున్నారా? వింటే వచ్చేటి కావాలి, కథలు వింటే వచ్చేది కాదు, క్రమం తప్పని సాధన చేస్తే వచ్చేది, దానికి సరియైన ఆహార నియమాలు పాటిస్తే వచ్చేది. ఈ సత్సంగం దేనికి దారితీస్తాయి? నా అనుభవము మీలో ఆలోచింపజేస్తుంది. ఈ అనుభవము సాధన వైపు ఇంట్రెస్ట్ని కలిగజేస్తుంది, కోరిక పుట్టిస్తుంది. సరి అయిన వ్యక్తి సత్సంగంలో పాల్గొంటే, సత్యదర్శనం చేసుకున్న వ్యక్తి ప్రతి మాట మన మీద పనిచేస్తుంది. దాని ద్వారా ఆచరణకు సిద్ధమవుతాం. ఎప్పుడైతే ఆచరణ పెడతావో ఖచ్చితంగా నువ్వు పొందుతావు, నువ్వు పొందాల్సింది. అంతే తప్ప హరికథలాగా వినేసి చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి ఎన్ని కథలు వింటే ఏ ఉపయోగం చెప్పండి? ఎంత వెతికనేలా, ఎన్ని చదవనేలా, కను మూజుటొకటి కను తెరుచుటొకటి అనవాచారు. నువ్వు ఎంత వెతికింది? ఎన్ని 12 పుస్తకాలు చదివితే దేనికి? కళ్ళు రెండు మూయకపోతే, నీ అంతర్దృష్టి నీకు ఓపెన్ కాకపోతే, నీకు దివ్య దృష్టి నీకు రాకుంటే అసంభవం. అది కావాలన్నాడు. నువ్వు ఎన్ని చదువుతుందిరా, ఎన్ని క్లాసులు చదువుతుంది, ఎన్ని ప్రోగ్రామ్స్ బలుగుంటుంది, ఎన్ని వ్యవహారాలు చేస్తుంది, నీకెందుకు? ఏమొచ్చింది? కన్ను మూజుటొకటి, కన్ను మూస్తే మూడవ కన్ను తెరిచేంత వరకు తెరవకూడదు. అంటే 24 hours అని కాదు, అది అయ్యేంత వరకు నీ ప్రయాణం ఆగకూడదు, కళ్ళు మూయడం ఆగకూడదు. ఒక్క నిమిషం సమయం దొరికినా కళ్ళు మూయాలనే ఆలోచన నీకు కలిగితే నీ గమ్యం వైపు నువ్వు సరిగ్గా ఉన్నట్టే. అరే అరగంట టైం దొరికింది, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ టైంపాస్ చేయాలి, ఏ యూట్యూబ్ నీకు కనిపిస్తే నువ్వు పప్పులో కాలేసినట్టు నువ్వు గమ్యానికి దూరంగా ఉన్నావు, దైవానికి దూరంగా ఉన్నావు. 5.5 సంవత్సరాలు నేను అలాగే ఉన్నాను. బయట ప్రపంచంతో మాటలు లేవు, బయట ప్రపంచంతో ఫోన్ కనెక్టింగ్ లేదు. 2 ఫోన్లు మాట్లాడ నేను నెల రోజులకు ఒకసారి నేను ఫోన్ ఎత్తేవాడిని కాదు. నా అంత ప్రపంచం వైపు ప్రయాణం చేశాను 5.5 సంవత్సరం. నేను ఎక్కడున్నాను కూడా ఎవరికి తెలియదు. సంవత్సరంలో అక్టోబర్ కనబడితే మళ్ళీ అక్టోబర్నే కనబడదు. 2 లుంగీలు, 2 టీషర్ట్లు, అంతకు మించి నాకు అవసరం. 2 టవల్, ఒకటి ఉతకాల, ఒకటి వేసుకోవాలి, అంతే. బట్టలు కూడా అవసరం లేదు. 5 సంవత్సరాలు కొత్త బట్టలు కూడా, ఎందుకంటే పాత బట్టలే పెట్టెలున్నాయి. డిసెంబర్లో పెట్టెల ఇస్త్రీ చేసి జనవరిలో పెడితే మళ్ళీ అక్టోబర్ దాకా వాటి అవసరం పర్లేదు. యోగి జీవితం అలాగే ఉంటుంది. అంతర్వైపు నీ మనసు అంతర్దృష్టి వైపు ప్రయాణం చేస్తే అది ఆత్మ వైపు దృష్టి మరలితే, శివుడి ముందు విఘ్నేశ్వరుడు నంది ఎలా కూర్చున్నాడో అలా ఉంటుంది దృష్టి. ఇటు అటు అలాగే ఉంటుంది. ఆ గురుముఖాన్ని వైపు నంది. శరీరము మనసు ఏకమైతే నంది తత్వంలోకి వస్తావు. అప్పుడు నీ దృష్టి మొత్తం శివుడి వైపు, అంటే జ్ఞానం వైపు ఉంటుంది, ఆత్మ వైపు ఉంటుంది. అలా రావడమే ఆత్మవా జ్ఞానం వైపు ప్రయాణం అంటారు. కొంచెం సమయం దొరికితే టైంపాస్ మాటలా ఎలా జరుగుతుంది? డోంట్ వేస్ట్ యువర్ టైం. సరి అయిన సాధనలో ఉన్నాము, సరి అయిన గురువు మార్గదర్శనంలోనే ఉన్నాము, సరి అయిన సొసైటీలోనే ఉన్నాము. వేరే ధ్యానము లేదు, వేరే సొసైటీతో నీకు పని లేదు. ఎందుకంటే అరే దశావతారంలో ఆఖరి అవతారమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ఇంకా వేరే అవతారం లేనే లేదు. ఇది 10వ అవతారం కథ, ఇది కలికి అవతారం కథ, అందరినీ కలగలపడానికి వచ్చిన కథ.
ఇక్కడ కులాలకు మతాలకు వ్యక్తులకు దేనికి సంబంధం లేదు. ఉన్నోడు ఆయన 1000 కోట్ల అధిపతి, కానీ సింపుల్గా మన మధ్య ఎలా కూర్చున్నాడు చూడండి. కొన్ని కోట్ల వ్యాపారం నడుస్తుంది వారి కన్సర్న్. ఇక్కడ ఉన్నదా తారతమ్యం మన మధ్య? దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ PSSM మూమెంట్. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ వండర్ఫుల్ మాస్టర్. అందుకే ఎవరు చెప్తారు, వాళ్ళకి తెలియదు. సాధన గురించి తెలియనోడు మస్తు చెప్తాడు, దీనికంటే ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, నా బంధం ఉంది, పోకే ఉంది. ఏమీ లేదు, నేను తెలుసుకున్నవాడు ఏం చెప్తాను. భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే ఎన్ని రకాల లక్ష్య సాధనలు చేసినా ఆఖరికి శ్వాస దగ్గరికి వచ్చి తీరవలసిందే, వేరే మార్గమే లేదు. ఎందుకంటే ఆఖరి బరువు, మన నెత్తిలో ఉన్న బరువు శ్వాస బరువు. నేను ఆక్సిజన్ తీసుకున్నాను, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాను, అయిపోయింది అంటే నువ్వు పప్పులో కాల్చినట్టే. నీ లెక్క ఉంది, ఏది తీసుకుంటావో అది ఇవ్వాలి. మంచి గాలి తీసుకుంటే మంచిదే ఇవ్వాలి. ఎప్పుడు నీ అంతర్ ప్రపంచం వైపు నువ్వు ప్రయాణం చేస్తే, నువ్వు దైవత్వం వైపు వస్తే, కార్బన్ డైఆక్సైడ్ 0 అయి నీ లోపల నుంచి ఇచ్చే వాయువు తీసుకున్న దానికంటే 10 శక్తివంత వాయువు నీ లోపల నుంచి బయటకు వస్తే అప్పుడు కదా నీ అప్పు తీరేది. గాలి అప్పు, ఆ గాలి అప్పు తీర్చుకోవడమా, ఆత్మ యొక్క అప్పు తీర్చుకోవడమా? వాయువు అన్నా ఆత్మ అన్నా ఒకటే. ముక్కులోని గాలి ముక్తిదారని ఊరికి చెప్పలేదు. ముక్కులో నడిచేది శ్వాస, అది వాయువు. ఆ వాయు పేరే ఆత్మ. అందుకే అది ఒక సాధన చేయగా ఒక స్థితి తర్వాత అరే వాయువు అన్న ఆత్మ అన్న ఒకటే అనే విషయం, బొమ్మ పరుసు లాంటివి అనే విషయం నీకు అప్పుడు అర్థమవుతుంది. 3 సంవత్సరాలు రోజు 6 గంటల సాధన చేస్తే అప్పుడు ఈ అనుభవం జరిగింది. అప్పుడు నేను వేరువేరుగా అనుకున్నాను. దాని తర్వాత అంతా ఒకటే అనే విషయం. అరే ఆధ్యాత్మిక జీవితం ఉన్నదే భౌతిక జీవితాన్ని సరి చేయడం కోసం. నువ్వు ఆనందంగా జీవిస్తున్నావా లేదా ఎక్కడ తెలుస్తుంది? ధ్యానంలో నువ్వు అంతర్ప్రపంచంలో ఆనందంగా ఉంటావు, బయట వాడికి ఏం తెలుస్తుంది? నువ్వు భౌతిక జీవితంలో కూడా ఏ సంఘటన పట్ల కూడా నువ్వు ఏడవకుండా ఉన్నా లేకున్నా ఎప్పుడు నవ్వుతూ హాయిగా లక్ష్మణలాగా ఉంటే అప్పుడు వీడు ఆనందంగా ఉన్నట్లే. ఆయనకు డబ్బులే ఉండేవి, వ్యాపారమే ఉండేది, కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ధ్యానం చెప్తూనే ఉంటుంది. అందుకే మన భౌతిక జీవితంలో ఎలా ఉంటున్నావో దాన్ని బట్టి నువ్వు ఆనందంగా ఉన్నావా ఎలా ఉన్నావో తెలుస్తుంది, అంతే తప్ప. అందుకే ఆధ్యాత్మిక జీవితం ఉన్నదే భౌతిక జీవితాన్ని సమూలంగా మార్చడం కోసం. శరీరము, మనస్సు, బుద్ధి ఈ 3 ఆత్మతో కలిస్తే ఇంకా ఏముందాడా? భౌతిక శరీరము ఆత్మతో కలిసిపోయింది, ఇది కూడా వాయు రూపంలోకి మారింది. అందుకే కదా ఆంజనేయ స్వామి ఆకాశంలో ప్రయాణించాడు. నేను అనేక జన్మ, ఒక జన్మంతా అడవులన్నీ తిరిగాను. ఇక్కడి నుంచి మొదలు పెడితే వాయు రూపంలో హిమాలయాలంతా తిరిగాను. దుర్భేద్యమైన శంబాల గురించి అందరూ వింటాం, కానీ నేను నా అంతర్దర్శనం ద్వారా, హాస్టల్ ట్రావెల్ ద్వారా నేను ఆ ప్రదేశాన్ని మొత్తం 2 సంవత్సరాల క్రితం కళ్ళ కట్టినట్టు తెలుసు నాకు, ఇంచు. అప్పుడు నువ్వు ఇక్కడికి గతంలో వచ్చావు, హాస్టల్ రూపంలో ఇప్పుడు వచ్చావు, రాబోయే రోజులలో ఫిజికల్గా నువ్వు రాబోతున్నావు ఇక్కడికి. అంటే ఈ శరీరం వాయుతత్వంలోకి వాహనంగా మారినప్పుడు ఎక్కడైనా పోతుంది. గరుడతత్వంలోకి వచ్చింది. గరుడ పక్షి తిరుగుతలేదా? నీ శరీరం వేసుకొని నువ్వు అలా తిరగచ్చు. అదే శరీరము ఆత్మగా ట్రాన్స్ఫర్మేషన్ జరగడం, దైవానికి వాహనంగా మారడం. అందుకే ఈ కంటి కనబడేది ఆషామాషగా తీసుకోకూడదు. ఈ జన్మల అదృష్టము ఈ టైంలో ఏ మార్గంలో ఉంటూ ఈ శరీరాన్ని తీసుకొని రావడం. గట్టిగా చెప్పకూడదా? మన జన్మ ఎంచుకొని వచ్చాం, ఎంచుకొని ఈ మార్గానికి వచ్చాం. కాబట్టి ఇది జాగ్రత్తగా పోషణ చేయాలి. ఏది పెడుతుంది, ఎక్కడ పెడితే అక్కడది మురికిగా, ఎప్పుడు శుభ్రంగా ఉండాలి శరీరం. ఎక్కడ చిన్న మురికి ఉండకూడదు. 2 పూటలు చేయాలి సార్, ఏ కాలమైనా చేసి చూడు ఎలా ఉంటుంది. అరే నీ దగ్గరికి ఎంతోమంది గురువులు వస్తారు, శరీర కంపు వాళ్ళకు ఒక చెప్తావా? ఎట్లుండాలి? ఇది మామూలు రోజు కాదు. గురువు, మహాగురువు, గురువులకే గురువు, సదానంద గురువు. మన గురువుకు గురువు ఆయన, మరి మహాగురువు ఆయన. చెప్పకూడదా? ఆయన శరీరాన్ని వదిలిపెట్టిన రోజు గురువారం రోజు కావడం, హనుమ జయంతి రోజు కావడం, ఈ విశేషంగా గురుస్థానం కరిగితేనే హనుమంతుడు, ఆంజనేయుడు హనుమంతుడు అవుతాడు. ఇది గురుస్థానం. ఇక్కడ వరకే గురువు శిష్యుల కథ. దీని తర్వాత నా గురువు నా శిష్యుడు. ఎందుకంటే ఇది లేనే లేదు, ఇంకా ఎక్కడున్నాడు? అందుకే PSS మూమెంట్ నో గురు తత్వము, అంతా ఒకటే మైత్రి తత్వము.
అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అపురూపం ఈ రోజు. ఎందుకంటే ఆ గురువు చూడు, గురువారం రోజే ఆయన ఆ సంఘటన జరిగాయి నా లైఫ్లో. అందుకే ఇలాంటి ఒక తెలియదు, ఈరోజు హనుమాన్ జయంతి అని తెలియదు, సాందయోగి శరీరాన్ని వదిలిపెట్టిన రోజు అని తెలియదు. గురువారం రోజు లక్ష్మణ్ ఎక్కడ ఒక క్లాసు పెడతాడు, పాపం ప్రత్యేకంగా మళ్ళీ ఆయనకి ఇబ్బందులు ఎందుకు, అదే రోజు పెడితే అన్ని కలిసి వస్తాయి అన్నట్టుగా అట్లా చూశాను తప్ప ఇన్ని లింకులు కలుస్తాయని అనుకో. మామూలుగా కాదు, వండర్ఫుల్ డే. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా ఎంతో కొంత సాయం చేద్దాం, ఎవరికి ఏది చూస్తే కదా చేద్దాం, శ్రమదానం చేయండి. డబ్బులు లేవు, ఏమి వచ్చి 2 రోజులు అప్పుడప్పుడు 1 గంట 2 గంటలు ఇటుకలో ఏదో అందించి శ్రమదానం చేయొచ్చు, అనేక రకాలుగా చేయొచ్చు. సేవ అందించాలి. సేవ అంటేనే లక్ష్మీదేవి. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చినా, నేను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. నేను సాధనలో ఆ లయతత్వంలోకి నేను వచ్చిన, నాకు తెలుసు. కానీ భాస్కర్ రెడ్డి గారికి చెప్పకూడదు, ఎందుకంటే వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు తెలియదు కాళేశ్వరం వచ్చిందాకా, భూపాలపల్లి వచ్చినాక నా కాళేశ్వరం కథ అంతా అర్థమైంది. నేను ఖచ్చితంగా నేను కాళేశ్వరం రావాలి, ఆయన తీసుకురాకుండా నేను వచ్చేవాడిని, ఇవాళ రేపు ఎల్లుండి. కానీ గమ్మత్తుగా అది నిన్న జరిగింది. ఎందుకంటే అరే కాయము మొత్తం ఈశ్వరతత్వం, అంటే ఇంద్రియాలన్నీ కాళ్ళలో ఉన్న శక్తి మొత్తం ఇంద్రియాలలో ప్రవేశించి కాయం మొత్తం దైవత్వంలోకి వచ్చిన స్థితి అంటారు, అది కాళేశ్వరం. అందుకే అక్కడ సరస్వతి త్రివేణి సంగమం, సరస్వతి నది అంటారు, సరస్వతి పుష్కరాలు. అశమశ కాదు, ఒక పవిత్రత ఉంది దాన్ని, ఆ గుడికి కానీ దానికి కానీ ఆ ప్లేస్కి కానీ. అలాంటి అద్భుతమైన రోజు. ఆ రోజే అక్కడి నుంచి సరాసరి కాళేశ్వరం నుంచి మీరు ఎక్కడ వచ్చాం డైరెక్ట్ ఎక్కడ ఇది అనుకోకుండా జరిగింది. అలా లాంగ్లో నుంచి దూరం ఎట్లొస్తామో అట్లా అనుకున్నాం. కానీ అన్నగారు కొట్టగానే అది ఇక్కడికి వెళ్ళి దారి చూపించింది. మిత్రులు చెప్పింది గుర్తుకొచ్చింది, అరే డైరెక్ట్ రోడ్ ఉంది ఇక్కడ, సరాసరి వచ్చేసింది. సో అంతా కొన్ని జరుగుతూ ఉంటాయి, మనకు ప్రమేయం ఉండదు. కానీ ఎప్పుడైతే మనం సరిగ్గా అంత ప్రపంచంతో దైవత్వం వైపు ప్రయాణం చేస్తామో నీ ప్రమేయం లేకుండానే అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. మేమెంత చెప్పు కాపు పట్టుకొని లేదు సార్ ఇంట్లో పరిస్థితి బాగాలేవు, బాగా అయినాక ధ్యానంలోకి వస్తాను, అది కాదు ఈ వీడియో రాదు. అలాగే ఉంటుంది చాలా మంది. అరే పెళ్ళిళ్ళు కాలేదన్న, ఆయన పెళ్ళిళ్ళు కాలేదు, తొందరగా చక్కగా ధ్యానం చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. ప్రతి ఒక్కరూ పిల్లల పెళ్లి తల్లిదండ్రులు ఓవర్ బర్డన్ అన్నమాట. తల్లిదండ్రులు మా ఆవిడ కూడా అట్లేం వస్తుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు ఆమె చేతుంటాయా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడు కావాలి వాళ్ళు రాసుకొని వచ్చి నువ్వు ఎంతైనా ప్రయత్నం చేసి పుస్తకం టైం రావాలంటారు. దానికి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళకు వేరు, మామూలు జీవితంలో ఉన్న వాళ్ళకు వేరు. భౌతిక జీవితంలో చూస్తే దానికి అర్థం కాదు. నాకు వాళ్ళ జాతకం అంతా తెలుసు, అందుకే నేను బిందాస్ ఉంటాను. నీకు ఎట్లా నిద్రపడుతుందంటే నేను బిందాస్ ఉన్నాను, ఎందుకంటే వాళ్ళ జాతకం అంతా నాకు తెలుసు కాబట్టి, వాడు మినిట్ టు మినిట్ తెలుసు. సో అందుకే మేడం అద్భుతం. ధ్యాన జీవితాన్ని మించిన అద్భుతం ఇంకొకటి లేదు. ధ్యానం చేసిన వాళ్ళందరూ దైవంగా ఉంటారు, ధ్యానం చేయనోడు దయ్యాలుగా ఉంటారు. ఇంతమంది ఆ దయ్యాల కట్ట వదిలేసి దైవంగా మారడం కోసం ఇక్కడ వచ్చారు. అవునా? అందరికి చెప్పండి కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నేనే డ్రైవింగ్ కారు హైదరాబాద్ నిజామాబాద్, రాత్రి పండుగకుండా పొద్దున్న చేసి హైదరాబాద్ 4 గంటలకు పోతే మళ్ళీ 7 గంటలకు 5 కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పేది ధ్యానం ఎంత వీలైతే అంత. సార్ చెప్పినట్టు రాత్రి 1 గంట పొద్దున 1 గంట కంపల్సరీ. మిగతా టైంలో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు టైం చేయాలి. వేరే టైం పని చేసే పని ధ్యానం చేసి అపారమైన శక్తి వస్తే మనం చూసి 10 మందిని మేము నేర్చుకుంటాం. మనతో మనం సంపాదించింది మనం ఇంకో చెప్పాలి. కాబట్టి నేను ఇంత కష్టాలున్నా నిజామాబాద్లో అప్పటిదప్పుడు అనుకున్నా, వారంలో పిల్లలు కట్టేసిన, మేడంతో ఓపెనింగ్ చేయించిన, ఒక్క కాదు 18 పిరమిడ్లు వేసిన. రోజు రాత్రి అంతా అంటే కూర్చుంటాం, ధ్యానం చేసుకుంటాం. ప్రతి ఒక్కరు నేను ఆనందంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని చేసేది. చక్కగా పడతాం. రైట్, ఓకే, 2 నిమిషాల్లో మాట్లాడు.
ज्ञान जगत के शाकाहार जगत के पिरामिड जगत के पितामह पत्री जी के पिरामिड जगत के शाकाहार जगत की